నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. వర్షాకాలంలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే గర్భిణీల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా వారు వర్షాకాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు, సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వారు ఆరోగ్యం పట్ల కుటుంబీకుల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో వాతావరణంలో తేమ, బురద విపరీతంగా ఉంటుంది. ఈ కారణంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ త్వరగా వృద్ధి చెందడం ద్వారా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లకి ఆస్కారం ఎక్కువ. అయితే గర్భిణీల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉందన్నందున వీటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే గర్భిణీలు తరచుగా అంటే భోజనానికి ముందు, కాలకృత్యాల తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బయట నుండి ఇంటికి వచ్చాక చేతులు శానిటైజింగ్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ ధరించడం మంచిది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండడం మేలు. ఇక వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. నీటి కాలుష్యం కారణంగా డయేరియా, టైఫాయిడ్, కలరాలతో పాటు పొట్ట ఇన్ఫెక్షన్ కి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో గర్భిణీలు ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగడం మేలు. బిందెలపై మూతలు లేని నీరు, చల్లటి నీరు, బయట అపరిశుభ్రంగా విక్రయించే పానీయాలకు దూరంగా ఉండాలి. సీజన్ ఏదైనా గర్భిణీలు సరిపడా నీరు తాగడం వల్ల శరీరం నిత్యం హైడ్రేట్ గా ఉంటుంది. వర్షాకాలంలో ఆహారం త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ తాజాగా, వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ కి గర్భిణీలు చాలా దూరంగా ఉండడం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో విక్రయిస్తున్న ఆహారం, బయట కోసిన పండ్లు, నిల్వ ఉంచిన ఆహారం, సరిగ్గా వండని ఆహారంపై ఈగలు, దోమలు వాలే అవకాశం ఎక్కువ. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కి గురి అవ్వచ్చు. పండ్లు, కూరగాయలు వాడే ముందు శుభ్రంగా కడిగి వాడుకోవాలి. ఇక వర్షంలో తడి కారణంగా రోడ్లు, మెట్లు, నేలలు జారుడుగా ఉండి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల గర్భిణీలు హాని కలిగించే అవకాశం ఎక్కువ. అందుకే ఈ కాలంలో జారుడుగా ఉండే చెప్పులు కాకుండా సౌకర్యవంతంగా ఉండే చెప్పులు ధరించాలి. తడి ప్రదేశాల్లో నెమ్మదిగా నడవడంతో పాటు అవసరమైతే కుటుంబీకులను సాయం తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో గర్భిణీలు ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా, జ్వరం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లక్షణాలతో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్రమం తప్పకుండా పరీక్షలు, టెస్టులు చేయించుకోవాలి. సకాలంలో చికిత్స తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.